హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ వీడియోలో న్యూమరాలజీ ఫుల్ కోర్స్ అంటే లైఫ్ ప్రిడిక్షన్ కోర్స్, దీనినే లైఫ్ ప్రిడిక్షన్ కోర్స్ అంటారు లేదా ఫుల్ కోర్స్ అంటారు. ఇది నేర్చుకోవాలనుకునే వాళ్ళు దీనిలో అసలు ఏమేమి కంటెంట్ ఉంటుంది, ఇది నేర్చుకోవడం వల్ల మీకు ఏమేమి తెలుస్తాయి, మీరు కస్టమర్కి ఏమేమి చెప్పగలుగుతారు లాంటి విషయాలని దీంట్లో డిస్కషన్ చేసుకునే ముందు అసలు ఈ కోర్సు ఎంత డ్యూరేషను, ఎంత ఫీజు అది మనం చర్చించుకుందామండి. లైఫ్ టైం కోర్స్ లేదా లైఫ్ ప్రిడిక్షన్ కోర్స్ లేదా ఫుల్ కోర్స్, దీనికి డ్యూరేషన్ 30 days, అంటే ఆఫ్లైన్లో 30 days. ఈ ఆఫ్లైన్ 30 daysలో 20 days వీడియో పాఠాలే ఉంటాయి. ఓన్లీ 10 days మాత్రమే ఫేస్ టు ఫేస్ మనం ఆఫ్లైన్లో కలుసుకొని చెప్పుకుంటాం. అదే ఆన్లైన్ అయితే ఇదే 1 నుండి 3 నెలలు అంటే 3 months పడుతుంది. ఇప్పుడు ఈ విధంగా 30 daysలో ఆఫ్లైన్లో నేర్చుకోవాలంటే ఫీజు 3 lakhs, 3 లక్షలు. అదే 1 నుంచి 3 నెలల పాటు ఆన్లైన్లో నేర్చుకోవాలంటే 2,50,000 ఆన్లైన్. అంటే చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మీరు ఒక పర్టికులర్ టైంకి, మీరు వీడియో పెట్టే టైంకి మేము రెడీగా ఉండాలా, పర్టికులర్ టైంలో మేము జూమ్లో కనిపించాలా? నో అండి. ఇక్కడ ఆన్లైన్ అంటే కేవలం నేను ఒక పర్టికులర్ టైంలో వీడియో పాఠాలు సెండ్ చేస్తాను. ఈరోజు ఒక 3 వీడియో పాఠాలు సెండ్ చేస్తాను 9 గంటలకి. అది మీకు 9 గంటలకే రావచ్చు, ఈ యొక్క నెట్వర్క్ ప్రాబ్లం వల్ల 9:30కి 10కి రావచ్చు. కానీ మీరు దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు 9 గంటలకు డ్యూటీకి వెళ్ళాలనుకోండి, వెళ్ళండి. సాయంత్రం 6 గంటలకు వచ్చారు, వచ్చిన తర్వాత మీరు ఫ్రెష్ అయిన తర్వాత మీకు రిలాక్స్గా ఉన్న టైంలో 1 గంట దానిపైన కూర్చోండి. ఒక బుక్, బౌండెడ్ నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. ఆ యొక్క వీడియో పాఠాలు వింటూ చూస్తూ మీకు ఏదైనా డౌట్ వస్తే అక్కడ నోట్ చేసుకోండి. ఆన్ ద స్పాట్లో ఫోన్ చేసి నన్ను అడగండి, లేదా ఎప్పుడైనా మీకు ఖాళీగా ఉన్న టైంలో చేసి అడగండి. ఈ విధంగా డైలీ నేను పెడుతూ ఉంటాను, మీరు చూస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి 3 రోజుల దాకా మీకు కుదరదు, పర్వాలేదు. మీరు ఆ పాఠాలు చూసి ఓకే సార్ ఈ పాఠాలు కంప్లీట్ అయ్యాయి అంటేనే వేరే పాఠాలు పంపిస్తాను. ఇలా ఉంటుంది. అదే మీకు అందులో మ్యాథమెటికల్గా ఏమన్నా చేయాల్సి వచ్చిందనుకోండి, మీరు ఒక పేజీలో చేసి ఇది ఇలా చేశానని చెప్పి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ పంపిస్తారు. నేను చూసి రైట్ అయితే రైట్ అంటాను, ఒకవేళ రాంగ్ అయితే రైట్ ఎలాగో నేను ఒక పేపర్ మీద రాసి మీకు దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెడతాను. ఈ విధంగా 1 నుండి 3 నెలల పాటు జరుగుతుంది. ఒక్కొక్కసారి మీకు కన్వెంట్ టైం లేకపోతే దీన్ని 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు కూడా మనం కంటిన్యూ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక లైఫ్ మొత్తం మీ డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉండొచ్చు, మీ డౌట్స్ నన్ను అడుగుతూ ఉండొచ్చు, నేను క్లారిఫై చేస్తూ ఉంటాను. మీరు న్యూమరాలజిస్ట్ అయిన తర్వాత కూడా మీరు ఏమైనా మీ కస్టమర్కి ఇచ్చేటప్పుడు ఫైనల్ మొత్తం చేసి నాకు పంపించి ఇలా చేస్తున్నాను ఓకేనా అంటే నేను మీకు ఓకే అయితే ఓకే అంటాను, ఓకే కాకపోతే మీకు అది వివరిస్తాను. ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి నో ప్రాబ్లం, ఆన్లైన్ అయినా సరే. ఇక ఆఫ్లైన్ అయితే ఒక 20 days 100 above వీడియో పాఠాలు ఉంటాయి, అవన్నీ పంపిస్తాము. అవన్నీ అయిపోయిన తరువాత అప్పుడు ఆఫ్లైన్ ఒక 10 daysలో మరలా ఒక 30 పాఠాల వరకు ఉంటాయి డైలీ. అవి చెబుతూ మీతో నేను అదంతా కూడా ప్రాక్టికల్గా చేపిస్తాను. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కోర్సు కంప్లీట్ అయ్యే టయానికి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మెటీరియల్ ఇస్తాను, తర్వాత ఏమేమి యాప్లు కావాలో సూచిస్తాను. తర్వాత మీరు ఛానల్ ఎలా పెట్టుకోవాలి, ఎలా డెవలప్ చేయాలి, వీడియో ఎలా చేయాలి, ఎలా దాన్ని అప్లోడ్ చేయాలి, వీడియో చేయడానికి ఏమేమి మీకు అవసరం అవుతాయి, వీటన్నిటిలో సలహాలు, సూచనలు, దానికి సంబంధించిన వీడియోలు, రకరకాలు టెక్ వాళ్ళు చేసిన వీడియోలు ఉంటాయి, అవన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఆఫ్టర్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మీరు మీ యొక్క వీడియోని ఎలా వైరల్ చేసుకోవాలి, తర్వాత ఎలా SEO చేసుకోవాలి, వీటన్నిటికి సంబంధించి సూచించినటువంటి కొన్ని వీడియో పాఠాలని మీకు ప్రిపేర్ చేస్తాను. వాటిల్లో అన్నీ ఫ్రీగానే ఉంటాయి, కొన్ని కాస్ట్ ఉంటాయి, ఆ కాస్ట్ కూడా 500 లోపే ఉంటాయి. అవన్నీ చూసుకొని మీరు దిగ్విజయంగా ఒక న్యూమరాలజిస్ట్గా మీ ప్రొఫెషన్ని, మీ కెరియర్ని మీరు కొనసాగించవచ్చు.
ఓకే, మరి ఇలాంటి లైఫ్ టైం కోర్స్ లేదా ఫుల్ కోర్స్ లేదా లైఫ్ ప్రిడిక్షన్ కోర్సులో ఏమేమి కంటెంట్ ఉంటుందో చూద్దామండి. మొదటి 5 వీడియో పాఠాల వరకు ఏముంటుందంటే ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ యొక్క ఆవిర్భావ క్రమము, దేవాలయాలు, పూజలు, యంత్రాలు వివరణ. మొదటి 5 వీడియో పాఠాల్లో అసలు ఆస్ట్రాలజీ అంటే ఏమిటి, కేపీ ఆస్ట్రాలజీ అంటే ఏమిటి, న్యూమరాలజీ అంటే ఏమిటి, ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ వేరువేరా, ఒకదానికొకటి లింకప్ ఉందా, ఇలాంటి వివరణతో పాటు అసలు దేవాలయాలేంటి, వాటి యొక్క మర్మం ఏంటి, పూజలేంటి, యాగాలేంటి, ఈ ఎవరు చేయాలి, ఇవి రైటా రాంగా, మరి ఎందుకు ప్రవేశపెట్టారు, ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలని, వాటి వెనక ఉన్నటువంటి సైన్స్ టెక్నాలజీని మీకు పరిచయం చేయడం జరుగుతుంది. సంక్రాంతి పండుగ సమయంలో మరి ఎందుకు 1 నెల పాటు పేడని కల్లాపుగా చల్లి ముగ్గులు వేస్తారు, ప్రతి పండుగకి ఎందుకు గడపకి పసుపు రాస్తారు, ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలని, అలాగే ఉగాదికి రకరకాల వెజిటబుల్స్తో చేసినటువంటి పచ్చడిని ఎందుకు తింటారు, ఇలాంటి అనేక విషయాల వెనుక దాగున్న సైన్స్ని మీకు ఈ 5 వీడియోల్లో పరిచయం చేయడం జరుగుతుంది. తర్వాత 6వ వీడియో పాఠములో న్యూమరాలజీ అంటే ఏమిటి, మానవాళిపై అది ఎలా పనిచేస్తుంది, న్యూమరాలజీ అంటే ఏమిటి, అది భూమి మీద ఉన్న మనుషులపై ఎలా పనిచేస్తుంది అనేది ఉదాహరణతో పోలుస్తూ, అంటే మనకి ఒక కేబుల్ టీవీ ఆపరేటర్ ఎలా పనిచేస్తున్నాడో, హైదరాబాదులో లైవ్లో ఒకటి జరిగితే వితిన్ సెకండ్స్లో ప్రపంచం మొత్తం ఎలా వస్తుందో, లేదా దేశం మొత్తం ఎలా వస్తుందో, దీనికి ప్రిపరేషన్గా, దీనికి సిమిలారిటీగా న్యూమరాలజీ ఎలా ఉందని మీకు అర్థమయ్యే రీతిలో మీరు చదువుకున్న 8th, 9th, 10th క్లాసులో చదువుకున్న సైన్స్లోని అణుధైర్య తిరిగి తరంగాలతో పోల్చి ఎంత సైంటిఫిక్ వెర్షన్తో ఉంది అనే విషయాల్ని మీకు ఈ యొక్క 6వ వీడియో పాఠంలో వివరించడం జరుగుతుంది. 7వ వీడియో పాఠంలో మీనింగ్ ఆఫ్ నంబర్స్ అండ్ పొజిషన్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, అంటే 1 నుంచి 9 వరకు నెంబర్స్ యొక్క మీనింగ్ ఏంటి, 1వ నెంబర్ అంటే ఏంటి, దీని యొక్క స్వభావం ఏంటి, అలాగే 2వ నెంబర్ ఏంటి, ఎట్లా 9 దాకా నెంబర్ల యొక్క స్వభావం ఏంటి, ఇందులో 1, 4 మంచి లవర్స్ లాగుంటాయి, అలాగే 7, 2 లవర్స్ లాగుంటాయి, ఏంటి వాటి యొక్క ప్రత్యేకత అనే వివరాలను వివరిస్తూ, తర్వాత పొజిషన్ ఆఫ్ నెంబర్స్ అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో, అంటే డేటు, మంతు, ఇయరు, ఈ 3 కలపగా వచ్చే డెస్టినీ, ఈ 4ని సింగిల్గా మారిస్తే వచ్చేదాన్ని ప్యాటర్న్ అంటాం. మరి ఆ ప్యాటర్న్లో వాటి పొజిషన్ ఏంటి, 1 డేట్లో ఉంటే ఎలా ఉంటుంది, మంత్లో ఉంటే ఎలా ఉంటుంది, ఇయర్లో ఉంటే ఎలా ఉంటుంది, డెస్టినీలో ఉంటే ఎలా ఉంటుంది, అలాగే 2, 3, 4, 5, 6, 7, 9 ఇవి డేట్లో ఉంటే ఎలా ఉంటాయి, మంత్లో ఉంటే ఎలా ఉంటాయి, ఇయర్లో ఉంటే ఎలా ఉంటాయి, డెస్టినీలో ఉంటే ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాల్ని మీరు 7వ పాఠంలో నేర్చుకుంటారు. 8వ పాఠం రాశి, భావం, గ్రహం, నక్షత్రం, వాటి అధిపతులు మరియు వాటి వివరణ. రాశిని ఎలా గుర్తించాలి, ఒక మనిషి యొక్క రాశిని వారి యొక్క చార్ట్ చూసి ఇది అని ఎలా గుర్తించాలి, లగ్నాన్ని ఎలా గుర్తించాలి, నక్షత్రాన్ని ఎలా గుర్తించాలి, నక్షత్ర పాదాన్ని ఎలా గుర్తించాలి అనే వివరాలు మీకు తెలియజేస్తూ, వాటి అధిపతులు ఎవరు, ఆ అధిపతుల యొక్క వివరణ ఏంటి, అలాగే అందులో ఉండేటువంటి దోషాలకి ఈ అధిపతులకి సంబంధం ఏమిటి అనేటువంటి అంశాలని 8వ పాఠంలో. 9వ పాఠంలో ఫ్రెండ్లీ డెడ్ యాంటీ నంబర్స్ టేబుల్స్, అంటే మనకున్న 1 to 9లో 1వ నెంబర్కి ఫ్రెండ్లీ ఏంటి, ఎనిమీ ఏంటి, డెడ్ యాంటీ ఏంటి, 2వ నెంబర్కి ఫ్రెండ్లీ ఏంటి, ఎనిమీ ఏంటి, డెడ్ యాంటీ ఏంటి, ఇలాంటి టేబుల్ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 10వ పాఠంలో డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఏంటి, నేమ్ టోటల్ని డిసైడ్ చేసేటప్పుడు దానిలో డెడ్ యాంటీ కాంబినేషన్స్ వాడతాం. అవి 6 ఉంటాయి, 16, 17, 29, 37, 38, 47 ఇలా 6 కాంబినేషన్స్ ఉంటాయి. ఈ 6 కాంబినేషన్స్ ఏంటి, వాటిని ఎలా గుర్తించాలి, ఎలా ఉపయోగించాలి అనే అంశాలని 10వ పాఠంలో నేర్చుకుంటాం. 11వ పాఠం నుంచి 19వ పాఠం దాకా రూలింగ్ డెస్టినీ కాంబినేషన్స్, మొత్తం 81 కాంబినేషన్లు ఉంటాయి.
ఎందుకంటే 9 నెంబర్లు, ఒక నెంబర్కి 1 1 1 2 1 3 1 4 1 5 1 6 1 7 1 8 1 9. అలాగే 2కి 2 1 2 2 2 3 అట్లా. 9కి 9 1 9 2 9 3 అట్లా. అంటే ఫస్ట్ది రూలింగ్, తర్వాత డెస్టినీ. ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, ఈ 81 కాంబినేషన్లో ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, ఎలా ఉంటారు అనే వివరణ మీకు 11వ పాఠం నుంచి 19వ పాఠం వరకు వస్తుంది. తర్వాత 20వ పాఠంలో 1 నుంచి 9 నెంబర్ల యొక్క లక్షణాలు ఏంటి. ఇందాక మనం స్వభావం నేర్చుకున్నాం, అంటే అది హాట్గా ఉంటుందా, కూల్గా ఉంటుందా, నార్మల్గా ఉంటుందా. మరి ఇప్పుడు లక్షణాలు ఏంటి. 1వ నెంబర్ వాళ్ళు మంచి నిజాయితీ పరులు, పట్టుదల గల వాళ్ళు, నమ్మకమైన వాళ్ళు, ప్రతి రంగంలో నెంబర్ 1 పొజిషన్ ఉండేవాళ్ళు. 2వ నెంబర్ వాళ్ళు నిజాయితీ గల వాళ్ళు, కానీ డిపెండెంట్ పర్సన్స్, ఒకరి మీద ఆధారపడతారు, ఉండి ఇతరుల చేతిలో మోసపోతారు. ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనం ఇలా 20వ పాఠంలో నేర్చుకుంటాం. తర్వాత 21వ పాఠంలో సౌండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లెటర్స్. మనకి A to Z ఇంగ్లీష్లోని 26 లెటర్లో ఒక్కొక్క లెటర్కి ఎంత సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఎన్ని డిగ్రీలు, ఏకి 1, బికి 200, సికి 300, డికి 400, ఈ విధంగా ఏమేమి ఉంటాయి A నుంచి Z వరకు అనేటువంటి లిస్ట్ మీకు ఈ యొక్క 21వ పాఠంలో ఇవ్వడం జరుగుతుంది. 22వ పాఠంలో న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ టేబుల్స్ అంటే చాల్దియన్ టేబుల్, అలాగే పైథాగరస్ టేబుల్, అలాగే ఆన్స్ డికాస్ టేబుల్, అలాగే జన్మ వైబ్రేషన్ టేబుల్. ఈ విధంగా నెంబర్ ఆఫ్ టేబుల్ని మీకు పరిచయం చేసి ఏ టేబుల్ ఏ ప్రాంతంలో ప్రాముఖ్యత కలిగి ఉన్నవి, మనము ఏ టేబుల్ని ప్రామాణికంగా తీసుకోవాలి, ఇలాంటి విషయాలని తెలుసుకుంటాం. తర్వాత 23 నుంచి 31 దాకా డేట్స్ లక్షణాలు, అంటే 1వ తేదీ నుంచి 31వ తేదీ దాకా లక్షణాలు ఏంటి. మీరు చూసినట్లయితే ఇప్పుడు చాలామంది న్యూమరాలజిస్టులు కేవలం దీనిపైన ఆధారపడుతున్నారు. అంటే ఈ ఒక్క పాఠం నేర్చుకుంటే మీరు ఇప్పుడున్న న్యూమరాలజిస్టులా కావచ్చు, కానీ మనం వద్దు, మనం బెస్ట్ న్యూమరాలజిస్టులు అవుదాం. అందుకు 1 నుంచి 31వ తేదీ దాకా లక్షణాలు ఏంటి, 1వ తేదీ పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, మరి అలాంటి 1వ తేదీలు పుట్టిన వాళ్ళు ఇంకా ప్రముఖుల్లో ఎవరున్నారు వాళ్ళ లిస్టు, ఈ విధంగా మీకు 31 తేదీ దాకా వివరించడం జరుగుతుంది. తర్వాత 32 33లో పాఠాల్లో లగ్నాల లక్షణాలు. మనకి 12 లగ్నాలు ఉంటాయి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 లగ్నాల్లో పుట్టిన వారి యొక్క లక్షణాలు ఏంటి, మేష లగ్నంలో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి, అందులో హెచ్చుతగ్గులు ఎలా ఉంటాయి, మంచి ఏంటి చెడు ఏంటి. అలాగే వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు ఇలా. తర్వాత 34 35 పాఠాలు రాశులు లక్షణాలు. రాశులు కూడా 12 ఉంటాయి. మేషరాశిలో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వృషభ రాశిలో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ఇలా మీకు వివరించడం జరుగుతుంది. 36వ పాఠంలో బ్యాడ్ నెంబర్స్, రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్, కంపాటిబిలిటీ. బ్యాడ్ నెంబర్స్ ఏమేంటివి, 4 8 12 13 14 16 17 18 21 22 29 31 33 బ్యాడ్ నెంబర్స్. బ్యాడ్ నెంబర్స్ అంటే ఏంటి, మరి బ్యాడ్ కాంబినేషన్స్ ఏంటి. బ్యాడ్ నెంబర్స్ కాంబినేషన్ ఉంటాయి కొన్ని, 1 6 కాంబినేషన్, 3 6 కాంబినేషన్. తర్వాత తానే సౌండ్ ఉంటుంది బ్యాడ్ నెంబర్లోనే. వీటన్నిటి యొక్క వివరణ, పూర్తి వివరణ తెలుసుకుంటారు. తర్వాత రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్. మనం నేమ్ అంతా కరెక్షన్ ఇచ్చిన తర్వాత రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్లో ఏవి రావాలి నెంబరు, ఏ నెంబర్ వస్తే బాగుంటుంది, ఏ నెంబర్ రాకూడదు. తర్వాత కంపాటిబిలిటీ. ఈ కంపాటిబిలిటీకి అనుకూలత. అంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, మరి వారు ఒక అనుకూలత ఇంట్లో లేకపోతే వాళ్ళిద్దరి మధ్య సయోధ్య లేకపోతే ముందుకు వెళ్ళలేరు. మరి ఇంట్లో వాళ్ళిద్దరి మధ్య అనుకూలత ఉండాలంటే వాళ్ళ పేర్లు చాలు, డేట్ ఆఫ్ బర్త్లో అవసరం లేదు. మరి ఆ పేర్లు బట్టి ఆ అనుకూలతలో ఏ టేబుల్ వాడాలి, చాల్దియనా, పైథాగరసా, ఆన్స్ డికాసా, ఏ టేబుల్ వాడాలి, ఇలాంటి విషయాలన్నీ మీరు దీనిలో తెలుసుకుంటారు. తర్వాత 37 38 పాఠాల్లో హార్మోనీస్ ఇది చాలా ముఖ్యమైనది. ఒక పర్సన్ యొక్క డెస్టినీని బట్టి వారి యొక్క హార్మోనీస్ని చెప్తాం. 1 డెస్టినీ ఉంటే వారి యొక్క హార్మోనీస్ 1 3 5 7, 2 డెస్టినీ ఉంటే 2 4 8, 3 డెస్టినీ ఉంటే 1 3 5 6 7 8 9. ఈ విధంగా 9 డెస్టినీలకి ఏమేమి హార్మోనీస్ ఉన్నాయి, ఏ హార్మోనీస్ వాళ్ళు ఏ హార్మోనీస్ వాళ్ళకి క్లోజ్గా ఉంటారు. ఉదాహరణకు ఒక ఇంటి యజమానికి 3 హార్మోనీ ఉంది, కానీ తన భార్య యొక్క హార్మోనీ 4. సో ఈ 2 యాంటీ, వాళ్ళు ఇప్పుడు గొడవలతో ఉంటారు. అలాగే 3 4 2 హార్మోన్ల భార్యాభర్తలకి 8 హార్మోనీ గల పిల్లలు పుడితే 4 హార్మోనీ ఉన్న తల్లి మాట వింటారు, కానీ 3 హార్మోనీ తండ్రి మాట వినరు. ఇలాంటి విషయాలు, మరి వాళ్ళు వినకపోతే ఏం చేయాలి, మరి వాళ్ళని కూడా ఇనేలా ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాలన్నీ మనం హార్మోనీస్లో తెలుసుకుంటాం.
ఇక 39 కాలసర్ప కుజ పునర్పు దోషాల వివరణ 3, 5, 6 యొక్క ఆవశ్యకత, హాన్ కెన్ కాన్ల యొక్క ప్రాధాన్యత. అంటే పుట్టుకతో వచ్చే మేజర్ దోషాలు ఏంటి? కాలసర్ప దోషం, కుజ దోషం, పునర్పు దోషం. కాలసర్ప దోషం రాహు గనక లగ్నంలో కానీ, ద్వితీయంలో కానీ, తర్వాత షష్టమంలో కానీ, సప్తమంలో కానీ, అష్టమంలో కానీ, వ్యయంలో కానీ ఉంటే వారికి కాలసర్ప దోషం ఉంటుంది. అలా ఉన్నవారికి పెద్దలతో గొడవలు ఉంటాయి, విద్య ముందుకు సాగదు, చాలా నష్టాల్లో ఉంటారు, హెల్త్ బాగోదు, ఈ విధంగా జరుగుతుంది. అదే ఫిక్స్డ్ కాలసర్ప దోషాలు ఉంటాయి. అవేంటి? 12 ఉంటాయి. అంటే రాహుకేతుల మధ్యన రాసులన్నీ ఉంటే కాలసర్ప దోషం. దానికి ప్రత్యేకమైనటువంటి ఆ రిజల్ట్ ఉంటుంది, ఆ బ్యాడ్ రిజల్ట్ ఉంటుంది. అదేంటి అనే విషయాలు తెలుసుకుంటాం. కుజదోషం, మరి కుజదోషం ఉన్న వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ మనకు సరిగా లభించరు, లేదా హెల్త్ బాగా లేకుండా లభిస్తారు, లేదా బాగా వివాహం లేట్ అవుతుంది. ఈ విధంగా ఆ యొక్క దోష లక్షణాలు ఉంటాయి. మరి పునర్పు దోషం, ఒక వ్యక్తి యొక్క రాశి చక్రంలో శని చంద్రుడు కలిసి ఒకే రాశిలో ఉంటే వారికి పునర్పు దోషం ఉన్నట్టు. ఇలా పునర్పు దోషం వాళ్ళకి వివాహం బాగా లేట్ అవుతుంది, ఒక్కో సందర్భంలో వివాహం అవ్వదు కూడా. మరి ఇలాంటి వాళ్ళందరికీ మనము నేములో ఏది పెంచితే, ఎలా సెట్ చేస్తే ఈ దోషాలన్నీ చిటికలో మాయమైపోయి మంచి కెరీర్ అభివృద్ధి చెందిద్ది అనే విషయాల్ని మనం ఇక్కడ తెలుసుకుంటాం. తర్వాత 3, 5, 6 యొక్క ఆవశ్యకత. 3 లక్కీ నెంబర్, 5 ప్లానింగ్ నెంబర్, 6 మనీ నెంబర్. ఈ గనక 3, 5, 6 గనక డేట్ ఆఫ్ బర్త్లో లేకపోతే 3 అంటే CGLS, 5 అంటే HNX, 6 అంటే UVW. వీటిల్లో ఏవి మనం ఎక్కడ పేరులో ఏ విధంగా ఇన్క్లూడ్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి అనే విషయాలు ఇందులో నేర్చుకుంటాం. తర్వాత హాన్ కెన్ కాన్ల యొక్క ప్రాధాన్యత. చాలామందికి ఫస్ట్ మెథడ్లో పేరు సెట్ అవ్వదు. అంటే విపరీతమైనటువంటి నెగిటివ్తో పుట్టిన వాళ్ళకి ఫస్ట్ మెథడ్లో పేరు సాధ్యపడదు. అలాంటి వాళ్ళని సెకండ్ మెథడ్కి వెళ్ళాలన్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రోనాలజీ సౌండ్ ఉండేలాగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి, అవి ఉండటం వల్ల తక్కువ స్ట్రెంత్లో పుట్టిన వాళ్ళు కూడా లెజెండరీ లైఫ్ ఎలా అనుభవించారు, ఈ ఉన్న చాలామంది టాలీవుడ్ ప్రముఖులు, బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు అంత అభివృద్ధి చెందారు, ఇలాంటి విషయాల్ని మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఇక 40, 41 పాఠాల్లో న్యూమరాలజీ కోర్స్ ఏ విధంగా రాయాలి, చాలా 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 ఇంపార్టెంట్. న్యూమరాలజీ కోర్సుని ఎలా పడితే అలా రాస్తున్నారు ప్రస్తుతం మన మార్కెట్లో న్యూమరాలజిస్టులు. అది చాలా తప్పు. దానివల్ల చాలా చాలా ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని ఈ కోర్సుని ఎలా రాయాలి, ఎన్నిసార్లు రాయాలి, రోజుకి ఎన్ని రోజులు రాయాలి, వాటి మధ్య ఉన్నటువంటి క్యాలిక్యులేషన్ ఏంటి, ఎన్ని కోర్సులు రాయాలి, వీటి మధ్య ఉన్న క్యాలిక్యులేషన్ ఏంటి, మరి అలా రాస్తూ ఉండటం వల్ల వారికి కలిగే ప్రయోజనం ఏంటి, మరి ఏ టయాల్లో రాయాలి, రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ఎన్నో ప్రత్యేకమైన ఇంపార్టెంట్ విషయాల్ని ఇందులో తెలుసుకుంటాం. ఇక 42, 43 పాఠాలు నేమ్ కరెక్షన్ ఎలా చేయాలి, నేమ్ కరెక్షన్ ఎలా చేయాలి, ఏ ఏ ప్రాతిపదికతో నేమ్ కరెక్షన్ చేయాలి, ఏ ఏ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి, ఆ నేమ్ కరెక్షన్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు అద్భుతమైనటువంటి ఆర్థిక ఎదుగుదల, మానసిక ఎదుగుదల, ఆరోగ్య పరిరక్షణ ఉండాలంటే నేముని మనం ఎంత పగడబందీగా చేయాలి, ఎలాంటి ప్రిన్సిపల్స్ పాటించాలి, ఇలాంటి ఎన్నో మెయిన్ విషయాల్ని దీనిలో తెలుసుకుంటాం. తర్వాత 44వ పాఠం ఆఫ్టర్ కరెక్షన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి. మరి మనం ఒక ఆపరేషన్ జరిగిద్ది, ఆపరేషన్ జరగగానే లేచి పరిగెత్తామా, మళ్ళీ డ్యామేజ్ అవుద్ది, మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాలి. అందుకే మనం నేమ్ కరెక్షన్ చేసుకున్నాం కదా అని మళ్ళీ మనం గతంలో లాగే మిస్టేక్ చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతాం. అందుకే నేమ్ కరెక్షన్ చేయించుకున్న తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఆ కేర్లో మీరు ముఖ్యమైన అంశాలను ఎలా పాటించడం ద్వారా మీరు మీ ఫ్యామిలీ అంతా సేఫ్గా ఉండగలుగుతారు, ఇలాంటి విషయాల్ని మనం 44వ పాఠంలో నేర్చుకుంటాం. 45వ పాఠం 14 డైమెన్షన్స్తో 100% రిజల్ట్ ఎలా వస్తుంది. మరి 14 డైమెన్షన్స్తో మనం నేమ్ కరెక్షన్ ఇస్తున్నప్పుడు 100% రిజల్ట్ ఎలా వస్తుంది అనే విషయం మనకి 45వ వీడియో పాఠంలో ఉంటుంది. అంటే 14 డైమెన్షన్స్తో తీసుకున్న నేముని మనం ఎలా అప్లై చేసుకోవాలి, మీ పైన దాన్ని ఎలా యూటిలైజ్ అవ్వాలి, అందుకు ఏం చేయాలి అంటే మనం ఒక కేబుల్ ఆపరేటర్ ఉపయోగిస్తున్నటువంటి ఆ ఫార్ములా లాగా ఆ అణుధైర్య తరంగాల వేగంగా ఇది కూడా విశ్వానికి కనెక్ట్ అవ్వడానికి ఉన్నటువంటి సాంకేతిక ఆధారాలేంటి అంటే ఋషులు తపస్సు చేయడం, అలాగే నాయనమ్మలు రామకోటి రాయడం, వాటి వెనక ఉన్నటువంటి ఆ ఫార్ములా దీనిలో ఎలా నిక్షిప్తమయ్యింది, అది మనపై ఎలా విస్తరిస్తుంది అనే అంశాలని మనం ఈ పాఠంలో తెలుసుకుంటాం. నెక్స్ట్
46, 47 వీడియో పాఠాలలో హార్మోనిక్ థియరీ, మనం ఇంతకుముందు హార్మోనిక్స్ గురించి చెప్పాం. మరి ఆ హార్మోనిక్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, దానికి ఉన్న థియరీ ఏంటి, దాన్నే హార్మోనిక్ థియరీ అంటారు. అంటే విశ్వంలో ఏ రెండు కలిసినా మూడు దానికి సమానమైతే దాన్ని హార్మోనిక్ అంటారు. ఈ యొక్క హార్మోనిక్ థియరీ ఎక్కడి నుంచి పుట్టింది, ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు ఉన్నవి అనేది మనం వీడియో పాఠం 46, 47లో చూస్తాం. ఇక వీడియో పాఠం 48, 49లో కోర్సు డైలీ ఎన్నిసార్లు, ఎన్ని రోజులు, ఎన్ని కోర్సులు రాయాలి అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నప్పటికీ అలా రాయడం అనేది దేనితో పోల్చుకోవాలి. మనం ఏం చేసాం, కోర్సు ఎన్ని రోజులు రాయాలి, కోర్సు ఎన్నిసార్లు రాయాలి, మనం ఏం చేసాం, కోర్సు డైలీ ఎన్నిసార్లు రాయాలి, ఎన్ని రోజులు రాయాలి, ఎన్ని కోర్సులు రాయాలి, కోర్సుకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలనేది ఇంతకుముందే చర్చించుకున్నాం. అయితే ఈ యొక్క ఎన్ని రోజులు, ఎన్ని కోర్సులు అనే విషయాల్ని దేనితో సరిపోల్చుకోవాలి అంటే మనం రోజుకి ఎన్నిసార్లు రాయాలి, ఎన్ని రోజులు రాయాలి, ఈ మల్టిప్లికేషన్ సింగిల్ చేసుకుంటే మన హార్మోని ఉండాలి. అలాగే మరి ఎన్నిసార్లు, ఎన్ని రోజులు ఉన్నటువంటి లబ్ధముతో ఎన్ని కోర్సులు రాయాలి అనే అంకెతో హెచ్చ వేస్తే ఆ హెచ్చ వేయబడే అంకె హార్మోనిలో ఉండాలి. హెచ్చవేయగా వచ్చినటువంటి సింగిల్ డిజిట్ కూడా హార్మోనిలో ఉండాలి. ఈ విషయాన్ని ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 50వ వీడియో పాఠంలో మీ మ్యారేజ్ డేట్ రైటా రాంగా, అంటే దీన్నే అబౌట్ మ్యారేజ్ అనొచ్చు. అంటే మీ మ్యారేజ్ డేట్ రైటా రాంగా, ఇక్కడ విశ్లేషణ ఉంటుంది. ముందు ముందు పాఠాలలో వాటి గురించి థియరీ పార్ట్ కూడా ఉంటుంది మీకు నేర్చుకోవడానికి. అంటే మీరు మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నారు, ఏ డేట్లో చేసుకున్నారు, ఏ కాంబినేషన్లో చేసుకున్నారు, ఆ కాంబినేషన్ రైటా రాంగా, ఒకవేళ రాంగ్ అయితే ఏం జరుగుతుంది మీకు, ఇలా మనం కస్టమర్కి చెప్పినప్పుడు ఆటోమేటిక్గా అతనికి స్ట్రైక్ అయిపోతుంది. మరి ఒకవేళ మీరు రాంగ్ మ్యారేజ్ డేట్ కనుక చేసుకున్నట్లయితే మీకు జరిగే పరిణామాలు ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి, రెమెడీస్ ఏంటి, అవి ఎలా చేసుకోవాలి, మరి అలాంటప్పుడు రైట్ కాంబినేషన్ ఎలా పెట్టుకోవాలి, అది ఎవరి డేట్ ఆఫ్ బర్త్ల ఆధారంగా పెట్టుకోవాలి, ఎవరెవరి డెస్టినీ ఆధారంగా పెట్టుకోవాలి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల్ని మనం మీ మ్యారేజ్ డేట్ రైటా రాంగా అనే 50వ వీడియో పాఠంలో చూస్తాం. ఇక 51వ వీడియో పాఠం లక్కీ నెంబర్స్తో బెస్ట్ తెలుసుకోవడం ఎలా. మరి మీ యొక్క లక్కీ నెంబర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 7 అనుకుందాం. మరి వీటిల్లో బెస్ట్ ఏది అంటే మనం ఒక పని చేయాలి, మన లక్కీ నెంబర్ వచ్చే డెస్టినీ రోజుల్లో పనిచేస్తాం. మరి 1 బెస్ట్ అవుద్దా, 5 బెస్ట్ అవుద్దా, మరి 3 బెస్ట్ అవుద్దా, 7 బెస్ట్ అవుద్దా, ఉన్న వాటిలో ఏది బెస్ట్, ఏది 100%, ఏది 99%, ఏది 98%, ఇలా మనం ఎలా తెలుసుకోవాలి అనే విషయాలు కూడా ఇక్కడ మనం ఈ పాఠంలో చూస్తాం. తర్వాత 52వ వీడియో పాఠంలో న్యూమరాలజీని ఫాలో అవడం అంటే ఏమిటి. మనం ప్రతి వీడియోలో కస్టమర్కి చెప్తూ ఉంటాం, మీరు న్యూమరాలజీని ఫాలో అవ్వాలి లేదా వైబ్రేషన్ ఫాలో అవ్వాలి. మీరు ఎప్పుడైతే కరెక్షన్ చేసుకున్నారో ఈ కరెక్షన్తో పాటు దాని కోర్సు రాశారో, కోర్సుతో పాటు సిగ్నేచరు అలాగే లైటింగ్ థెరపీ కూడా అయిపోయిందో అంతటితో మీ పని అయిపోదు. మీరు మీ యొక్క వైబ్రేషన్లో జర్నీ చేయాలి, మీరు మీ యొక్క న్యూమరాలజీని ఫాలో అవ్వాలి. అంటే ఏం చేయాలి, ఉదాహరణకి వారు ఒక పని మీద ఒక రోజు బయలుదేరాలి. మనం లక్కీ నెంబర్స్ ప్రకారం ఏం చేస్తాం, ఏ రోజు మంచిదో ఆ రోజు బయలుదేరుతాం. ఓకే, కానీ బయలుదేరి బస్ స్టాండ్కి వెళ్ళాం, మరి అక్కడ బస్సులు వస్తుంటాయి, ప్రతి బస్సుకి ఒక నెంబర్ ఉంటుంది. మరి ఆ నెంబర్లో 4 అంకెలు ఉంటాయి. 4 అంకెలు కూడి సింగిల్ చేస్తే ఏ నెంబర్ వచ్చిందని మీ బస్సు ఎక్కాలి. ఒకవేళ రాంగ్ నెంబర్ వచ్చిన దాన్ని బస్సు ఎక్కితే మీకు ఏం జరిగిద్ది, రైట్ నెంబర్ వచ్చిన బస్సు జరిగితే ఏం జరిగిద్ది, మరి బస్సు ఎక్కాక ఏ సీట్లో కూర్చోవాలి. మీరు వినటానికి కొద్దిగా లెంతీగా ఉండొచ్చు కానీ చాలా సింపుల్. మన బస్ స్టాండ్కి వెళ్ళాం, మన కళ్ళడు చూస్తాయి, వెంటనే ఒక బోర్డు వైపు చూస్తాయి, ఆ బోర్డులో 4, 5, 7, 1 ఉంది. టకటక 9, 10, 17, 18, 8 అయిపోయింది. దానికి ప్రతి లెక్కలు అవసరం లేదు. 8 మన లక్కీ నెంబర్కి ఎక్కుతాం, లేకపోతే ఇంకో బస్సు వెయిట్ చేస్తాం. మన లక్కీ నెంబర్ ఎక్కాక మళ్ళీ సీట్లు చూసుకున్నాం, ఒక సీట్లో 26, ఒక సీట్లో 25 ఉంది. 26 + 6 8, మన 2, 4, 8 లక్కీ నెంబర్లు కూర్చున్నాం అక్కడ. ఇట్లా గనక ఫాలో అవ్వాలి. దాన్నే మీరు ఈ వీడియో పాఠంలో తెలుసుకుంటారు, న్యూమరాలజీని ఫాలో అవడం అంటే ఏమిటనేది. తర్వాత 53వ వీడియో పాఠంలో ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి నేముకి మొదట కరెక్షన్ తీసుకోవాలి. ఇది కూడా చాలామందికి ఉన్న డౌట్ అనమాట. ఓ ఫ్యామిలీ మెంబర్లో ఫాదరు, మదరు, చిల్డ్రన్స్ ఉంటారు. మరి వీళ్ళల్లో ఎవరి పేరుకి కరెక్షన్ తీసుకుంటే
ఆ యొక్క ఫ్యామిలీ మొత్తం కూడా మంచి గ్రోతింగ్లోకి, మంచి టాప్ రేంజ్లో ఎర్నింగ్లోకి వెళ్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. మరి కొన్ని సందర్భాల్లో ఆ ఒక్కరిదే సరిపోతుందా? మరి ఆ ఫ్యామిలీ మెంబర్లు ఇంకెవరిదైనా చేయించుకోవాలా? చేయించుకుంటే మొదటి వారిలాగానే ఫుల్ రిపోర్ట్ కావాలా, లేకపోతే ఓన్లీ నేమ్ వర్క్ చేయించుకుంటే చాలా? ఇలాంటి విషయాల్ని మనం ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి నేమ్ మీద మొదట కరెక్షన్ తీసుకోవాలనే వీడియో పాఠంలో నేర్చుకుంటాం. ఇక 54, 55, 56 వీడియో పాఠాల్లో బేసిక్ చార్ట్ పరిశీలన ఎలా చేయాలి, ఒక పర్సన్ యొక్క బేసిక్ చార్ట్లో ఏముంటుంది, ఆ బేసిక్ చార్ట్ పరిశీలన ఎలా చేయాలి, ఏముంటుంది బేసిక్ చార్ట్లో? రాశి చక్రం, గ్రహ భావ పట్టిక, అందులో ఉన్నటువంటి ఏమైనా మేజర్ దోషాలు ఉన్నాయా, తర్వాత జన్మ వైబ్రేషన్ పట్టిక, జన్మ వైబ్రేషన్ పట్టిక నుంచి ఆర్పీని తయారు చేసుకున్న దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉందా, రాశి చక్రం నుంచి ఇండెక్స్ ఎలా తీసుకున్నాం మనం, ఇండెక్స్ ఆర్పీ ఓకే అయిన తర్వాత వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎలా పరిశీలించాము, మరి డేట్ ఆఫ్ బర్త్లో డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉన్నాయా, కూల్ నెంబర్స్ ఉన్నాయా, వీక్ నెంబర్స్ ఉన్నాయా, ఉంటే పరిస్థితి ఏంటి, ఒకవేళ వారు అదృష్ట సంతానం కాదా, కాకపోతే ఏం జరగాలని ఉంది, వారి యొక్క ఇయర్ తీసుకొని వారి యొక్క ఏ ఇంపార్టెంట్ ఇయర్స్ ఉన్నవి, ఇలాంటివన్నీ చూసుకుంటూ ఎక్కడికి వెళ్తాం మనం? డైరెక్ట్గా ఇక ట్రయాంగిల్ పేజీలోకి వెళ్తాం. లక్కీ నెంబర్స్ ఏంటి, లక్కీ డేట్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, నేమ్ స్టార్టింగ్ లెటర్స్ ఏంటి, నేమ్ టోటల్ ఎలా తయారు చేసుకున్నాం, రైటా కాదా, తర్వాత స్ట్రెంగ్త్ ఎలా తీసుకున్నాం, ఈ స్ట్రెంగ్త్ని బట్టి ఫ్రీక్వెన్సీ ఎలా మనం ఫిక్స్ చేసుకున్నాం, తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ అతని నేమ్లో ఉందా, మరి ఆ నేమ్లో ఇదే కాకుండా ఇంకేమైనా బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయా, మరి ఫైనల్గా బర్త్ వైబ్రేషన్ చెక్ ఎలా చేసాం, మరి దాని ప్రకారం మనం నేమ్ చేంజ్ చేయాలా, నేమ్ కరెక్షన్ చేయాలా, మరి నేమ్ చేంజ్ కానీ కరెక్షన్ చేసిన తర్వాత దాన్ని కోర్సుగా ఎలా ఇచ్చాము, దానిని ఎలా మనం కరెక్ట్గా ఉందని చూపించాలి, అంటే బర్త్ వైబ్రేషన్ చెక్ చేయాలి, ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి, బ్యాడ్ నెంబర్స్ వెరిఫికేషన్ చేయాలి, సిగ్నేచర్ ఇవ్వాలి అంటే ప్రొవైడ్ చేయాలి, తర్వాత రివర్స్ ఆఫ్ టెక్నిక్ మేధలో బ్యాడ్ నెంబర్ లేదని చూపించాలి, అలాగే వీరంతటి స్ట్రెంత్ కలిగిన ప్రముఖులు చూపించాలి. ఇదంతా కూడా ఇక్కడ మనం పరిశీలన అనేది చేస్తాం. మళ్ళీ ఇదే పరిశీలన మనకి ఫైనల్లో మినీ క్యాష్ కోర్సులో పూర్తి కంటెంట్ మీకు ఇస్తాం కదా, దాంట్లో కూడా ఇప్పుడు నేను చెప్పిందంతా వివరంగా రాసి ఉంటుంది మీరు చెక్ చేసుకోవడానికి. ఇక నెక్స్ట్ 57, 58, 59 వీడియో పాఠాల్లో పుట్టిన తేదీ లేని వారికి పుట్టిన తేదీ ఎలా తెలుసుకోవాలి అనేటువంటి ఆ 3 వీడియోల్లో పాఠాల్లో పుట్టిన తేదీ లేదు ఒకరికి, ఆ పుట్టిన తేదీ ఎలా తెలుసుకోవాలి. దీనిలో 2 పద్ధతులు ఉంటాయి. ఒక పద్ధతి వారికి కొన్ని ఇన్ఫర్మేషన్ తెలిసింది వారి గురించి, అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్లో మనం ఏమి అడిగి తీసుకోవాలి, దాన్ని బట్టి మనం ఎక్కడెక్కడ పరిశోధించి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం కన్ఫర్మ్ చేయాలి. లేదు అసలు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు, క్లూస్ కూడా తెలియవు, మరి అలాంటప్పుడు ఎలా యొక్క పుట్టిన తేదీని కనుక్కోవాలి అంటే మీకు ఈ కోర్సులో కేవలం వాళ్ళు క్లూ ఇస్తే దాన్ని బట్టి ఎలా కనుక్కోవాలో తెలుస్తుంది. అదే కాకుండా ఒకవేళ క్లూ ఇవ్వకపోయినా కూడా కంప్లీట్గా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం ఎలా తెలుసుకోవాలో తెలుస్తుంది. అయితే ఎలా తెలుసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒక అడ్వాన్స్ సిస్టమ్, ఒక అడ్వాన్స్ కోర్సు. అందుకు మీరు ఈ యొక్క కోర్సు నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉన్న సందర్భంలో అప్పుడు నేను మీకు దానిని యాడింగ్గా నేర్పించడం జరుగుతుంది. ప్రజెంట్ ఏం తెలుసుకుంటారు ఇది నేర్చుకున్నాక, మీరు వాళ్ళు గనక వాళ్ళ యొక్క బర్త్ గురించి కొన్ని క్లూస్ ఇస్తే ఆ క్లూస్ని బట్టి వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఏ టైమ్ ఆఫ్ బర్త్లో జన్మించారో మీరు చెప్పగలుగుతారు. ఓకే, అది ఈ పాఠాల్లో ఉంటుంది. నెక్స్ట్ 60, 61 వీడియో పాఠాల్లో న్యూమరాలజీ వలన గ్రోతింగ్ రావడం అంటే ఏమిటి. చాలామంది మనం న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయగానే సార్ నాకు ఎప్పుడు గ్రోత్ వస్తుంది, నాకు ఎప్పుడు రిజల్ట్ వస్తుంది అంటారు. వాస్తవం ఏంటంటే గ్రోత్ రిజల్ట్ అనేది ఎవరికీ తెలియదు. ఏంటి గ్రోత్ రిజల్ట్ అంటే ఒక పర్సన్ ఈ భూమి మీదకి రావడంతోనే ఏమవుతుంది, అతని యొక్క స్ట్రెంత్ ఎంత, అతను ఎలాంటి లైఫ్ అనుభవించబోతున్నాడో డిసైడ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అతను లెజెండరీ లైఫ్ అనుభవించాలి అంటే ₹1 90 పైసలు వంతు సంపాదించాలి. కానీ అతను చేస్తున్న పనులు అందరూ 50 పైసలు సంపాదిస్తారు, ఇతను 70 పైసలు సంపాదిస్తాడు. అతనిది గ్రోత్ అనుకుంటాడు, అతనిది రిజల్ట్ అనుకుంటాడు, కానీ అతను 90 పైసలు సంపాదించాలి. అది మనం చూపిస్తాం, అది మనం చెప్పిస్తాం, మనం ఫాలో అయ్యి అది వచ్చేంత వరకు శ్రమిస్తాం.
అది నిజమైన గ్రోత్ అంటే. దీన్ని కస్టమర్కి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో ఈ లెసన్లో మీకుంటుంది. న్యూమరాలజీ వలన గ్రోతింగ్ రావడం అంటే ఏమిటి అనే 61వ వీడియో పాఠంలో మీకుంటుంది. నెక్స్ట్ 62 మీకు ఉద్యోగమా వ్యాపారమా ఏది సూటబుల్. 62వ పాఠంలో ఏముంటుంది, మీకు సరే చదువుకున్నారు అయిపోయింది, ఇక సెటిల్ అవ్వాలి. మరి సెటిల్ అవ్వాలంటే మీరు ఉద్యోగం చేస్తే బెటరా వ్యాపారం చేస్తే బెటరా. కొంతమంది మల్టీ టాలెంట్ ఉంటుంది, రెండు చేయొచ్చు. అదనేది మనం వాళ్ళకి డిసైడ్ చేసి చెప్పినప్పుడు వారేంటంటే ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా త్వరగా కెరీర్లో సెటిల్ అవుతారు. ఇక 63వ వీడియో పాఠంలో న్యూమరాలజీ ఇంగ్లీష్ వాళ్ళదా మనదా. చాలామంది న్యూమరాలజీని మనం ఇంగ్లీష్ లెటర్స్తోనే అంకెలేస్తాం కాబట్టి ఇది ఇంగ్లీష్ వాళ్ళది మనకెందుకు అనుకుంటారు. కానీ న్యూమరాలజీ మనదే, మన భారతీయులదే. మన భారతీయ శాస్త్రవేత్త అయినటువంటి కపిల మహర్షి స్టార్ట్ చేసినటువంటిదే. ఆయన దగ్గర నుంచే విదేశాల్లో మొత్తం నేర్చుకొని వాళ్ళకి విస్తరింపజేసుకొని తరువాత ఇప్పుడు మనం చూస్తున్నాం. మనం లేటుగా చూడొచ్చుగాక కానీ ప్రవేశపెట్టింది మాత్రం మన భారతీయులే. ఇంకా దానికి సంబంధించిన చాలా విశేషాలు అంటే కపిల మహర్షి ప్రవేశపెట్టిన తర్వాత ఎందుకు అతను వెలుగులోకి రాకుండా పోయారు, అతను వెలుగులోకి రాకుండా చేసింది మన వాళ్ళేనా, ఎందుకు చేశారు, దాని వెనకున్న కారణాలు ఏంటి, ఇప్పుడు ఇది తీసుకోవటం రైటేనా, ఇలాంటి పరిస్థితులు దాని ద్వారా మనం అభివృద్ధి సాధించగలమా, ఇలాంటి విషయాలన్నీ మీరు ఇంగ్లీష్ వాళ్ళదా మనదా న్యూమరాలజీ అనే వీడియో పాఠంలో తెలుసుకుంటారు. ఇక 64 నుండి 69 దాకా అబౌట్ మ్యారేజ్. ఇందా చూసాం మ్యారేజీ డేట్ రైట్ ఆర్ తప్పని ఇందాక ఉంటుంది. ఇప్పుడేంటి అబౌట్ మ్యారేజ్. అసలు ఎలా మీరు మ్యారేజ్ చేసుకోవాలి అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ యొక్క చార్ట్ నుండి మీ వివాహం ఎప్పుడు అవ్వాలని ఉంది, ఎవరితో అవ్వాలని ఉంది అంటే మేనరికమా బయట సంబంధమా. బయట సంబంధం అయితే ఏ సైడ్ నుంచి లైఫ్ పార్ట్నర్ రావాలనుంది, ఆ లైఫ్ పార్ట్నర్ యొక్క డేట్ ఏ డేట్లో అయి ఉండాలి, ఏ డెస్టినీ అయి ఉండాలి, తర్వాత ఎప్పుడు మీరు మ్యారేజ్ చేసుకోవాలి, ఏ డేట్లో చేసుకోవాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా ఎలా మనం వాటిని అభ్యసించాలి, ఎలా వాటిని మనం కస్టమర్కి ఇవ్వాలి అనే విషయాలు ఈ యొక్క 64 నుండి 69 దాకా ఉన్న పాఠాల్లో ఉంటుంది. నెక్స్ట్ 70-71 పాఠాల్లో మీరు అదృష్ట సంతానమా కాదా అంటే మీరు అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మీ పేరెంట్స్కి మీరు అదృష్ట సంతానంగా పుట్టారా లేదా, లేదు మీకు మ్యారేజ్ అయి ఉంటే మీ పిల్లలు అదృష్ట సంతానమా కాదా. అసలు అదృష్ట సంతానం అంటే ఏంటి, అంతకంటే ముందు మీరేం తెలుసుకుంటారంటే అసలు అదృష్ట సంతానం కాని వాళ్ళు ఎవరు. 1వ సంఖ్యకి సంబంధించి 10, 28 డేట్లో పుట్టిన వాళ్ళు, 3వ సంఖ్యకి సంబంధించి 12వ డేట్లో పుట్టిన వాళ్ళు, అలాగే 2వ సంఖ్యకి సంబంధించి 29వ డేటు, 4కు సంబంధించి 13, అలాగే 9కి సంబంధించి 18, 7కు సంబంధించి 16, ఈ విధంగా డేట్స్ ఉంటాయి. ఆ డేట్లో పుట్టిన వాళ్ళు అదృష్టం కాదు. ముందు అది తెలిస్తే ఆ తర్వాత అదృష్ట సంతానం ఎవరైనా తెలిసిద్ది. అంటే అలా పుట్టినోళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, వాళ్ళ ఫాదర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ లెసన్లో వివరించే అవకాశం ఉంటుంది. తర్వాత 72, 73, 74 వీడియో పాఠాల్లో ఆర్బిటాల్ థియరీ గురించి. ఇది న్యూమరాలజీలో ఒక సంచలనమైన సబ్జెక్టు. ఆర్బిటాల్ థియరీ ఒక పర్సన్కి ప్రతి 9 సెకండ్లకు అతనికి ఎలా ఉంటుంది, ప్రతి 9 నిమిషాలకు ఎలా ఉంటుంది, ప్రతి 9 గంటలకు ఎలా ఉంటుంది, ప్రతి 9 రోజులకు ఎలా ఉంటుంది, ప్రతి 9 నెలలకు ఎలా ఉంటుంది, ప్రతి 9 సంవత్సరాలకు ఎలా ఉంటుంది అనే విషయాల్ని కూలంకషంగా ఎలా తెలుసుకోవాలో ఈ 3 వీడియో పాఠాల్లో మీరు తెలుసుకుంటారు. నెక్స్ట్ 75 వీడియో పాఠంలో అష్టక వర్గు. ఈ 75 వీడియో పాఠంలో అష్టక వర్గు గురించి తెలుసుకుంటారు. ఈ అష్టక వర్గులో కూడా ట్రెడిషనల్గా చెప్తున్నటువంటి అష్టక వర్గు సంబంధించిన బిందువుల కంటే చాలా ఎక్కువ బిందువులు, దాదాపుగా 429 వరకు బిందువులు ఉండాలని ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్. ఈ వెర్షన్ని మీరు మాన్యువల్గా నేర్చుకుంటారు, ఎందుకంటే ఇవి ఎలాంటి సాఫ్ట్వేర్లో దొరకవు. మీరు మాన్యువల్గా తెలుసుకుంటారు. దీని ద్వారా ఆ పర్సన్కి ఫ్యూచర్లో జరగబోయేటువంటి ప్రతి విషయాన్ని, ప్రతి సంఘటనని పాయింట్ ఆఫ్ రేంజ్లో ఎలా తెలుసుకోవచ్చో మీరు ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ద్వారా మీరు చెప్పగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వివాహం 2, 7, 11 భావాల ద్వారా ఉంటుంది. దాని నుంచి మీరు ఇది కొనుక్కోవచ్చు. అలాగే ఇంకా ప్రతి విషయానికి కూడా అంటే ఒక డిసీజ్ కానీ, తర్వాత మ్యారేజ్ చెప్పుకున్నాం ఆల్రెడీ, ఒక డిసీజ్ కానీ, తర్వాత మీరు ఏదైనా 10th వరకే చదవాలనుందా మీకు లైఫ్లో, ఇంటర్ కూడా చదవాలనుందా మీకు జాతక చక్రంలో, డిగ్రీ చదవాలనుందా. 10th వరకే చదువుంటే మీకు ఏమేమి ఉంటాయి, అలాగే ఇంటర్ చదవాలంటే ఏమేమి ఉంటాయి, డిగ్రీ ఉంటే ఏమేమి ఉంటాయి, అసలు మీకు సంతానం ఉందా లేదా. కొంతమందికి వివాహం అయ్యి 10 ఏళ్ళైనా సంతానం కలగదు. సంతానం ఉందా లేదా, అలా మొదటి సంతానానికి ఏం చూడాలి,
అలాగే రెండో సంతానానికి ఏం చూడాలి, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఫార్ములాస్తో కూడి ఉంటాయి. అదంతా మీరు అష్టక వర్గులో తెలుసుకుంటారు. నెక్స్ట్ 76వ వీడియో పాఠంలో ఫార్చునా బిందువులు. ఒక వ్యక్తి ఆర్థికంగా ఎదగాలన్నా, ఆర్థికంగా ఆ వ్యక్తి పైన ఒక డిసైడింగ్ ఉండాలన్నా, కమాండ్ ఉండాలన్నా, ఆ యొక్క అభివృద్ధి కానీ లేకపోతే డౌన్ఫాల్ కానీ ఏది అవ్వాలన్నా అందులో ఉన్న ఫార్చునా బిందువులు ధనం, భాగ్యం, భాగ్యపరచున, లగ్నపరచున, ధనలాపరచున, ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయా, వీక్గా ఉన్నాయా, ఎలా పరిశీలించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు ఈ యొక్క ఫార్చునా బిందువుల్లో వస్తాయి. అలాగే లోషు గ్రిడ్ గురించి, తర్వాత స్టాండర్డ్ టేబుల్ గురించి, పుట్టుకతోనే బ్యాడ్ ఇయర్స్, గుడ్ ఇయర్స్ గురించి కూడా మీకు యొక్క ఫార్చునా బిందువులు దాంట్లో మీరు నేర్చుకుంటారు. ఇక 77 నుంచి 100 పాఠాల వరకు న్యూమరాలజీలోని ఎంతోమంది అడిగిన సందేహాలకి సమాధానాలు ఏమిచ్చాము, సందేహాలు ఏమున్నాయి, ఆ సందేహాలు మీకు కూడా ఉండొచ్చు. అలాంటివి మీరు ఇందులో చూస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత వీటితో పాటు క్రాష్ కోర్సులోని పూర్తి కంటెంట్ని, అంటే ఏంటి, ఇదంతా అయిపోయినాక మీరు 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయడానికి స్టెప్ బై స్టెప్ కావాలి కదా, అదే క్రాష్ కోర్సులో ఉంటుంది. అది మొత్తం కూడా డీటెయిల్డ్గా క్రాష్ కోర్స్ అంతా నేర్చుకుంటారు. అది నేర్చుకున్న తర్వాత ఇంకా ఏ నాలెడ్జ్ లేకపోయినా స్టెప్ బై స్టెప్, పాయింట్ టు పాయింట్ ఎలా రావాలో మీకు మినీ క్రాష్ కోర్సులో ఉంటుంది. ఆ మినీ క్రాష్ కోర్స్ కూడా నేర్చుకుంటారు. ఇవన్నీ కలిసి మీరు నేర్చుకుంటేనే లైఫ్ ప్రిడిక్షన్ కోర్స్ లేదా లైఫ్ టైం కోర్స్ లేదా ఫుల్ కోర్స్ అనేది మీరు నేర్చుకున్నట్టుగా అవుతుంది. ఈ విధంగా ఇది నేర్చుకొని మీరు కస్టమర్స్కి ఒక న్యూమరాలజీని ప్రొఫెషన్గా తీసుకోవటమే కాకుండా మీరు కనుక బాగా కృషి చేస్తే ఇదే సబ్జెక్టుని మీరు వేరే వాళ్ళకి నేర్పే స్థాయికి కూడా వెళ్ళొచ్చు. ఒకవైపు దీన్ని ప్రొఫెషన్గా తీసుకొని వెళ్తూ ఇంకొక వైపు ఇలా నేర్పడం వల్ల ఎంతోమందికి ఉపయోగం అవటమే కాకుండా మీకు ఇంకొంచెం బెటర్మెంట్గా మనీ జనరేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా మీకు లైఫ్ లాంగ్ ఇంకా అడ్వాన్స్ కోర్సెస్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. అవన్నీ కూడా ఎలాంటి ఫీజు లేకుండా మీకు సపోర్టెడ్గా నేర్పిస్తూ నేను పోతూ ఉంటాను. తర్వాత మీరు అడిగిన ప్రతి డౌట్కి నేను ఎప్పటికప్పుడు మీకు సొల్యూషన్ ఇస్తూ మీకు అందుబాటులో ఉంటాను. కాబట్టి ఈ విధంగా ఫుల్ కోర్స్ నేర్చుకోండి. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ న్యూమరాలజిస్ట్గా మీ ప్రొఫెషన్ని, మీ కెరియర్ని ప్రారంభించండి. ఇది ఈ వీడియోలో కంటెంట్. మరో వీడియోలో మరో డిఫరెంట్ కంటెంట్తో మరోసారి కలుద్దామండి.